హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎట్లుండరు? బాగుండరా? మేము యూకేలో ఇల్లు ఖాళీ చేసి ఇండియా వచ్చానమని చెప్పినాం గదా! అయితే ఇంకా 1 మంత్ ముందే చెప్పాలనమాట. వాళ్ళకి ఏజెంట్ వాళ్ళకు ఖాళీ చేస్తున్నామని. వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళింక మార్కెట్‌లో పెట్టుకున్నారు. 1600 రెంట్ పెట్టినారని చెప్పినా గదా! 1600 పౌండ్లు. అంత రెంట్ పెట్టినారు. ఎవరొచ్చరబ్బా! అంత రెంట్ పెట్టి అని అనుకున్నాం గానీ, అసలు లాస్ట్ వీక్ చూడ్డానికే వచ్చినారనమాట ఇల్లు చూడ్డానికి. ఇల్లు చూడ్డానికి రావడం అంటే మామూలుగా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు వారంలో 2, 3 రోజులు అట్లా వచ్చి చూసేదానికి ఉండదు. వాళ్ళు ముందుగా ఏజెంట్ వాళ్ళు ఫోన్ చేసి మనకి అపాయింట్‌మెంట్ అడుగుతారనమాట. అంటే ఎప్పుడు రావచ్చు? ఏంటి? మన అవైలబిలిటీ ఏంటి? అని. వారంలో ఒక్కరోజు మాత్రమే అలో ఉంటది. రోజు వచ్చేదానికి ఉండదు. ఎందుకంటే రోజు వాళ్ళు వ్యూయింగ్‌కి వచ్చా ఉంటే చూసేదానికి మనకు కూడా డిస్టర్బెన్స్‌గా ఉంటది కదా! అందుకని వారంలో ఒక్కరోజు మాత్రమే రావాలనమాట వాళ్ళు. సో, వాళ్ళని ఎవరైనా కాంటాక్ట్ అయితారు గదా! రెంట్‌కు ఇల్లు కావాలి అని ఏజెంట్ వాళ్ళని. సో, అట్లా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకి పలానా టైం అని జెప్పేసి వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇచ్చి మనల్ని ముందుగా అడిగి వాళ్ళకి గూడా చెప్తారనమాట. సరే పలానా రోజు వ్యూయింగ్‌కి అరేంజ్ జేస్తాము. ఆ రోజు రండి అని. సో, అట్లా అందరిని గ్యాదర్ జేసుకొని ఒకరోజొస్తారనమాట. అయితే లాస్ట్ వీక్ ఒచ్చినారు. ఎంతమందొచ్చినార్రా అంటే 35 మంది ఒచ్చినారనమాట ఒకటే రోజు ఇల్లు చూడ్డానికి. మేముండేది అపార్ట్‌మెంట్ అనమాట. అంటే సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాము మేము. ఇంగా ఇద్దరొచ్చినారు ఏజెంట్ నుంచి. ఇద్దరొచ్చి పైన ఫ్లాట్‌లో ఒకరు నిలబడుకొనుంటే, ఇంకొకతను కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలబడుకొని అందరినీ ఒక్కొక్కరిని పైకి పంపిస్తున్నాడనమాట. అంటే 35 మంది ఒకటేసారి ఇంట్లోకొచ్చే ఇల్లు గూడా పట్టదులే అనేసి వాళ్ళు పైన ఒకరు, కింద ఒకరు నిలబడుకొని కమ్యూనికేట్ చేసుకుంటా వాళ్ళు ఒకరిదయిపోతానే ఒకరు ఒకరెళ్ళిపోతా ఉంటే ఒకరు ఇంట్లోకొచ్చా అట్లా ఒక 35 మంది వరుసగా వచ్చి చూసిపోయినారు. అంతమందొచ్చి చూసినారు గదా! వాళ్ళలో ఒకరైనా కన్ఫర్మ్ జేసేసుకుంటారులే ఇంగ ఇల్లు ఎవరో ఒకరు తీసుకుంటారు అనుకున్నాం గానీ, ఎవరు తీసుకోనట్టుండరు. మళ్ళా ఈ వారము నెక్స్ట్ ఫ్రైడే రోజు అపాయింట్‌మెంట్ అడిగినారనమాట. ఫ్రైడే రోజు ఈవినింగ్ వస్తాము చూడ్డానికి అని చెప్పినారు. నిన్న ఫోను జేసి చెప్పినారనమాట. ఏంది మరి 35 మందొచ్చి చూసినారు గదా! ఎవరు తీసుకోలేదా? కన్ఫర్మ్ గాలేదా? అనంటే వాళ్ళు లేదు ఇంకా ఏమీ కన్ఫర్మ్ జేయలేదు. ఈ వీక్ మళ్ళీ వస్తారు చూడ్డానికి వేరే వాళ్ళు అని చెప్పినారు. అంటే రెంట్ 1600 గదండీ! 1600 అంటే చాలా పెద్దగా ఉంటదేమో అని అనుకునుంటారు చానామంది. వచ్చిన వాళ్ళల్లో చాలా వరకు చానా చిన్నగా ఉందే ఇల్లు అని అన్నారనమాట. సో, అంత రెంట్‌కు ఇంత చిన్నల్లేనంటే కొంచెం ఆలోచించుంటారు. మోస్ట్‌లీ చాలామంది ఎట్లుంటారంటే ఇక్కడ ఓకే. 1600 రెంట్ అయినప్పటికీ 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి గాబట్టి ఒక రూమ్‌ని షేరింగ్‌కు ఇచ్చేద్దాంలే అప్పుడు రెంట్ కొంచెం తగ్గుతది గదా! అని ఆలోచిస్తా ఉంటారనమాట. అట్లని కొంతమందొచ్చి చూసుండొచ్చు. బట్ ఇల్లు చాలా చిన్నదనేసరికి షేరింగ్‌కి ఇచ్చుకోవాలన్నా గానీ కుదరదు గదా! అంత రెంట్ ఒకరమే పే జేసుకోలేము అని చానామంది ఎనక్కిపోయి ఉంటారని మేమనుకున్నాము. ఇక్కడ ఉండేవాళ్ళ తిప్పలు మామూలుగా ఉండవండి. డబ్బులు సరిపోవు. అంతో ఇంతో మిగిలించుకోవాలనుకుంటే ఎన్నెన్ని తిప్పలు పడాలనో. ఆ షేరింగ్‌కి పెట్టుకుంటే ఎన్నెన్నో తలనొప్పులుంటాయి. ఒక బెడ్‌రూమ్ వాళ్ళకిచ్చేసేయాలా? మళ్ళా 2 బెడ్‌రూమ్‌లుంటే 2 బాత్రూమ్‌లు ఉంటాయా అంటే లేదు. ఒకటే బాత్రూమ్ ఉంటది. ఒక్కొక్కసారయితే 3, 4 బెడ్‌రూమ్‌లున్నాయి గానీ ఒకటే బాత్రూమ్ ఇచ్చరు. ఇక్కడేందో మరి. చానా తక్కువ ఇళ్లల్లో మాత్రమే 2 బాత్రూమ్‌లుంటాయి. మోస్ట్‌లీ ఒకటే బాత్రూమ్ ఉంటది. ఇంక కిచెన్ అందామా, ఆ కిచెన్ గూడా చానా చిన్నగా ఉంటది. ఆ ఉన్నే కప్‌బోర్డ్‌లలోనే షేర్ చేసుకోవాలనమాట. నేను 4 కప్‌బోర్డ్‌లు, నువ్వు 2 కప్‌బోర్డ్‌లు అని షేర్ చేసుకొని, నేను ఈ టైం కల్లా నా వంట ఫినిష్ చేసుకుంటా, నువ్వు ఆ టైం కల్లా నీ వంట ఫినిష్ చేసుకో అని అది పెట్టుకోవాలి. మళ్ళా ఒకరు క్లీన్ చేయలేదంటే ఇంకొకరు క్లీన్ చేసుకోవాలా. అక్కడ ఇష్యూసు, మళ్ళా బాత్రూమ్ క్లీనింగ్ ఇష్యూసు ఎన్నెన్నో తలనొప్పులుంటాయి. ఆ డబ్బులు కష్టపడి అంత చేసితే గాని ఎంతో ఎంతో మిగలదిక్కడ. ఒకరు జాబ్ చేస్తే మాత్రము. ఇంగ ఇద్దరు మంచిగా సాఫ్ట్‌వేర్ జాబులు చేసుకుంటా, ఇంగ ఎర్న్ చేసుకుంటే ఇంగ వాళ్ళ కథ వేరేలెండి గానీ, బట్ మోస్ట్‌లీ ఒకరే జాబ్ చేస్తా ఉంటే గిన ఒకరు ఎక్కువ డబ్బులు మిగలాలనుకుంటే ఇంగ ఇన్ని తిప్పలు పడాలా? ఊరికనే గాదు. చూసేదానికేమో ఓయమ్మ! యూకేలో ఉంటున్నారు వాళ్ళు ఎన్నెన్ని లక్షలు మిగిలిస్తున్నారో వాళ్ళకేంలే అన్నట్టు ఇండియాలో అనుకుంటా ఉంటారు గానీ, బట్ ఇక్కడ ఉండే వాళ్ళకే ఆ తిప్పలైతే అర్థమైతాయి. ఇంకా మా మాదిరి పిల్లోళ్ళు ఇద్దరు కొంచెం పెద్ద పిల్లోళ్ళు ఉండే వాళ్ళకైతే ఆ షేరింగ్ పెట్టుకునే ఆప్షన్ గూడా ఉండదులెండి. ఇగ ఒక బాత్రూమ్ పెట్టుకొని ఇంగ అదంతా వర్కౌట్ అవ్వదు పిల్లలతోటి. కొంతమందేంటంటే సింగిల్ కిడ్ ఉండి, లేకపోతే ఇంగ పిల్లలు లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉండి, అట్లా ఉంటే మాత్రం మోస్ట్‌లీ అట్లా షేరింగ్ పెట్టేసుకుంటరు. డబ్బులు కొంచెమైనా సేవ్ అయితాయి గదా! అని. ఇంగ ఇన్ని తిప్పలుంటాయన్నమాట ఇక్కడ.
ఇంగా అప్పుడు కొంచెము ఇల్లయితే సర్దడం స్టార్ట్ జేసినాను. ముఖ్యంగా పిల్లోళ్ళ బట్టలనమాట. బట్టలు కొంచెము చిన్నగయినేటియి కొన్ని ఉండయి. కొన్ని ఏంటంటే అసలు కుచ్చుకుంటున్నాయి అని జెప్పి వేసుకోలేదనమాట. ఒక్కసారి, 2 సార్లు వేసుకొని అట్లా బెట్టినారు. అయేమో కొత్తగా అట్లనే ఉన్నాయి. పైకి పోయినాయనమాట. ఇప్పుడు పట్టట్లేదు గూడా. ఇవన్నీ ఏం జేయాలి? ఇండియా నుంచి వచ్చేటప్పుడు మోసుకొనొచ్చిన. దీనికి ఎంత స్పేస్ ఆక్యుపై అయితదో అసలు బ్యాగులలో. అంత స్పేసు ఆక్యుపై చేసింది. బ్యాగుల్లో పెట్టుకొనొస్తే ఈడికొచ్చినాక ఎంతసేపు ఆ ప్యాంట్లు, చొక్కాలే తప్పితే ఇట్లాంటి గౌన్లు యాడేసుకుంటున్నారు. కంఫర్ట్ కూడా ఉండదులెండి ఇక్కడ. ఇట్లాంటివి వేసుకోవాలంటే ఇంగా చలికి బయటికి పోవాలంటే ఖచ్చితంగా ప్యాంట్ ఏసుకోవాల్సిందే. ప్యాంట్ ఏసుకున్న తర్వాత ఈ గౌన్లు ఏరేరు. ఇంగ పైన చొక్కా, ప్యాంట్లు ఇవే వేసినారనమాట. ఇట్లనే ఉండిపోయినాయి. పైకి పోయినాయి. ఏం చేయాలో తెలియట్లేదు. సరే చూద్దాము అని కనుక్కుంటే ఇక్కడ చారిటీ షాప్స్ ఉంటాయని చెప్పినారనమాట. సో, ఇట్లాంటి డ్రెస్సులు గానీ, షూస్ గానీ ఇట్లాంటియన్నీ అక్కడ షాప్‌లో ఇస్తే వాళ్ళు తీసుకుంటారంట. అందుకని ఈ డ్రెస్సులన్నీ ఇట్లా తీసి పక్కన పెట్టినాను. ఫైనల్‌గా మా పిల్లోల్ని అడిగినాననమాట. వేసి చూసి ఇంగ ఏవైతే టైట్‌గా అయ్యి పట్టకుండా ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టేసిన. ఇంగ కొన్నైతే పట్టినా గానీ అసలు వేస్తేనే ఒంటి మీద కుచ్చుకుంటున్నాయి అంటారు మా పిల్లోళ్ళు. మా చిన్నాయమి మరీ ఎక్కువ. పెద్దాయమన్నా కొంచెమన్నా చార్వి వేసుకుంటది గానీ, మా సాయి అయితే అస్సలు ఓర్చుకోదు కొంచెం గుచ్చుకున్నా గానీ. తీసుకునేటప్పుడేమో బావున్నాయి, బావున్నాయి తీసుకుంటా అంటారు. తీసుకున్నాక ఒక్కరోజే వేసేది. దాని జోలికి పోరు. పక్కన పెట్టేచ్చరు. అట్లా గౌన్‌లన్నీ ఉండిపోయినాయనమాట. సరే ఆ చారిటీ కన్నా ఇచ్చేద్దాంలే అని జెప్పేసి అట్లా పక్కకు పెట్టేసినాను. ఇవేమో స్కూల్ యూనిఫార్మ్ మీదకి కార్డిగన్స్ అని వేసుకుంటారనమాట ఇక్కడ. సో, అవి గూడా ఉన్నాయన్నమాట. ఇవైతే పాత స్కూల్‌విలెండి. ఇంతకుముందు పోతానే స్కూల్‌వి. ఈ స్కూల్‌వి గాదు. అవి గూడా ఉన్నాయి. అవి గూడా చారిటీ షాప్‌లో ఇస్తే గిన వాళ్ళు కొంచెము తక్కువ రేటుకి అమ్మడము, లేకపోతే ఫ్రీగా ఇవ్వడము చేస్తారనమాట. స్కూల్‌లో గూడా ఇవ్వచ్చు కావాలంటే. మంచి కండిషన్‌లో ఉంటే గిన. ఇవన్నీ గూడా గౌన్లు మా చిన్నామవి. పెద్దమ్మాయిటివైతే గిన చిన్నామకు సరిపోతున్నాయి. చిన్నామటియి అయితే చాలా పొట్టిగా అయిపోయినాయన్నమాట టైట్‌గా. అందుకని కొంచెం మంచి కండిషన్‌లో ఉండేటివన్నీ గూడా అట్లా పక్కకు పెట్టేసినాను. ఇదైతే జీన్స్ అనమాట. ఈ జీన్స్ గూడా అస్సలు వేసుకోదు మా చిన్నామైతే. నేనేమో కొంచెం బావుంటాయి గదా! లుక్కు వేసుకుంటే అని తీసుకుంటే, ఆహా! సరే ఈసారి వేసుకుంటదేమోలే అని కొనే ప్రతిసారి ఊరికే వేస్టే అనమాట. కొన్ని తర్వాత ఒక్కరోజు ఏసుకుంటది గానీ, ఇంక తర్వాత కంఫర్ట్ లేక ఇబ్బందిగా ఉంటదనమాట. బలవంతంగా ఏసుకోవడం తప్పితే. ఇంక ఎందుకులే అంత బలవంతంగా కంఫర్ట్ లేకుండా అనేసి నేను గూడా వదిలేసినాను. అట్లా కొన్ని జీన్స్ గూడా ఉండేయనమాట. వేస్ట్‌గా. ఊరికే కొన్నమే గానీ వేసింది లేదు, ఏం లేదు. అవి గూడా ఇచ్చేస్తున్నా. ఎందుకులే నెక్స్ట్ టైమ్ కొనను అని జెప్పినాను. ఇవే అనమాట కార్డిగన్స్ అంటే. ఇవొచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్‌కెళ్ళేటివి అనమాట. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏసుకునేటివే. ఇంగా ఇవి గూడా ఇచ్చేసేయాలా. ఎందుకంటే ఇవి మనకు ఇండియాలో ఏం ఉపయోగపడవు గదా! మనకేమంత చలిగా ఉండదు చలికేసుకోవడానికి. స్కూలుకి గూడా ఉపయోగపడవు. ఊరికే తీసుకెళ్ళి ఏం జేసుకుంటాము. ఇక్కడ ఇస్తే గిన వేరే వాళ్ళకన్నా యూజ్ అయితాయి గదా! వెళ్ళే ముందు రోజు నీట్‌గా ఉతికేసి స్కూల్లోనో లేకపోతే ఆ చారిటీ షాప్‌లోనో ఇచ్చేస్తే సరిపోతదిలే అని అనుకున్నాము. ఇంకా వీటితో పాటు కొన్ని షూస్ గూడా ఉన్నాయన్నమాట. మంచి కండిషన్‌లోనే ఉన్నాయి గానీ, ఇంకా పిల్లలు తొందరగా పెరుగుతా ఉంటారు గాబట్టి, అవి తొందరగా టైట్ అయిపోతా ఉంటాయి. అట్లా ఒక 2, 3 జతలు షూస్ గూడా ఉన్నాయి. సో, అవన్నీ గూడా ప్యాక్ జేసి కవర్‌లో బెట్టి పక్కన బెట్టేసినాను. అట్లా సాగుతా ఉందండి ఇండియాకొచ్చేదానికి మా ప్రయాణము. అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మన వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.